సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్. మాతా ఇది లలిత సహస్రనామాల్లోని 458వ నామం. మాతా ఇదో పెద్ద నామం అండి, మాత అంటే అమ్మే కదా అనుకుంటాం. అమోఘమైనటువంటి నామాలు మాత్రమే వ్యాసుని చేత రచింపబడ్డాయి, హయగ్రీవుని చేత అగస్త్యునికి చెప్పబడ్డాయి. మనం ఎంత అదృష్టవంతులము అంటే అటువంటి మహానుభావులు పారాయణం చేసి మననం చేసి ఇచ్చి వాళ్ల తపశ్శక్తిని కూడా దాంట్లో చేర్చినటువంటి నామాలని మనకి వాళ్ళు ఇయ్యడం చేత మనం చాలా అదృష్టవంతులం అయ్యాం. ఎంతో అమోఘమైన పరీక్షకు గురి చేయబడి మనకు అందింపబడ్డ నామాల్లో ఒకటి మాతా. పితుశతగుణం మాతా గౌరవేణాతిరిచ్యతే ఉపాధ్యాయా దశాచార్య ఆచార్యాణం దశపిత. వరస చెప్పారు. మాత అనే నామానికి తల్లి అని అర్థం. తల్లి లాంటిది అమ్మ అని మామూలు అర్థం. మామూలు అర్థం వల్ల ఏ ప్రయోజనము కలగదు. నీళ్ల పాలు త్రాగా నీరసమే మిగులును అని పై అర్థాన్ని తెలుసుకుంటే ఏ విశేషము ఉండదు. కానీ లో అర్థాన్ని మనం చేసుకోవాలి. ఉపాధ్యాయ దశ ఆచార్య ఉప అధ్యాపయతీత్యుపాధ్యాయ. తన దగ్గరికి వస్తే చదువు చెప్పేవాడు ఎవరో ఆయన పేరు ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులకి 10 రెట్లు గొప్పవాడు ఆచార్య. ఆచరతి ఆచారయతి, తాను చేసేవాడు, చేసి చూపించేవాడు, జీవితాంతము ఆ వ్యక్తి యొక్క యోగ క్షేమాలని పరిశీలించేవాడెవడో ఆయన ఆచార్యుడు. ఉపాధ్యాయ దశ ఆచార్య ఆచార్యాణం దశపిత. అలా జీవితాంతము మనకొచ్చేటటువంటి కష్టంలో అండగా నిలిచేటటువంటి ఏ ఆచార్యుడున్నాడో ఆయనకి 10 రెట్లు గొప్పవారు పితా, తండ్రి. ఎందుకని? ఆచార్యుడు తన కళాశాలలోనో తన పాఠశాలలోనో ఉన్నటువంటి సందర్భంలో విద్యని అర్థించేవాడిని రక్షించగలడు, రక్షిస్తాడు తప్ప ఆ పాఠశాల కళాశాల ప్రాంగణాన్ని వీడి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి విద్యార్థిని అతడు పలకరిస్తే తప్ప రక్షించలేడు. కానీ పితా, తండ్రి నాడే ఆ పిల్లవాడు ఎక్కడెక్కడున్నది, ఏ విధంగా ఉన్నది, ఎలా ఉన్నది అన్నీ తెలుసుకుంటూ రక్షిస్తాడు. కాబట్టి తండ్రి గొప్పవాడు ఆచార్యుని కంటే 10 రెట్లు. పితుశతగుణం మాతా గౌరవేణాతిరిచ్యతే. తండ్రి కంటే 100 రెట్లు తల్లి గొప్పది. ఎందుకని? ఏ తండ్రి పుట్టిన తరువాత పిల్లవాని యొక్క యోగ క్షేమాలను ఆలోచించగలుగుతున్నాడో అక్కడి నుంచి మాత్రమే తన పుత్రుడు అని అనుకోగలుగుతున్నాడో అలా అనుకోదు తల్లి. గర్భంలో బీజ ధారణ జరిగినటువంటి క్షణం నుండి వాడు ఏమి లోపల నుండి కావాలి అని అడిగితే అది మాత్రమే తాను తింటూ ఉంటుంది. మట్టిని అమృతంగా తింటుంది వాడు అడిగాడు కాబట్టి. పులుపుని చాలా తీపి పదార్థంగా తింటుంది వాడు అడిగాడు కాబట్టి. నోరు పొక్కిపోతున్న సున్నాన్ని ఇష్టంగా తింటుంది వాడు అడుగుతున్నాడు కాబట్టి. వాడి యొక్క యోగ క్షేమాల కోసం తాను తినలేని తినరాని పదార్థాన్ని తన శరీర విధానాన్ని జిహ్వా పద్ధతిని మార్చుకుని వాడి కోసం సుఖంగా అలా తింటోంది. తాను అలా తింటున్నాననే యథార్థాన్ని కూడా తెలియకుండా తినే స్థితిలో అలా అవుతుంది. కాబట్టి తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది. పిల్లవాడు ఎక్కడ తన గర్భంలో ఉన్నటువంటి వాడికి కష్టం కలుగుతుందో అని మెల్లగా నడవడం, చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండడం, తినవలసిన ఇష్టకరమైన పదార్థాలని మాని వాడికి కావలసిన పదార్థాలని మాత్రమే
తాను ఇష్టంగా సేవించగలగడం, లోపల వ్యాధులు బాధలు అనేకం వస్తే వాటినన్నింటినీ వాడి కోసం తాను భరించడం, చిట్ట చివరికి వాడి కోసం ప్రాణాలని అర్పించడానికని శస్త్రచికిత్సకి సిద్ధమై ఉండడం కూడా మాతా తల్లి మాత్రమే చేయగలదు. పితుశత గుణం మాతా గౌరవేణాతిరిచ్యతే. పిల్లవాడు కలిగిన తర్వాత మూడంకె వేసి పడుకుంటుంది తల్లి. పాపం వాడికి ఎక్కడ ఒత్తిడి తగులుతుందా అని. తండ్రి సుఖనిద్రలో ఉంటే తల్లి మాత్రం అలా చేయదు. ఏ క్షణంలో వాడు కదిలిన ఆ కదలకి అనుగుణంగా ఆవిడ కదులుతూ లేస్తూ ఉంటుంది. పితుశతగుణం మాతా గౌరవేణాతిరిచ్యతే. పుట్టినటువంటి పిల్లవాడికి కోటీశ్వరుడైనా సరే తండ్రి ఆహారాన్ని ఇయ్యలేడు. తల్లి మాత్రమే తన స్తన్యాన్ని జాగ్రత్తగా వాడికి అందించగలిగిన మహాదృష్టాన్ని కలిగి ఉంది అంటే అంతకంటే ఉత్తమ జన్మ ఏదుంది? మాతా తల్లిలో ఆ గొప్ప గుణం ఉంది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. లోకంలో దుర్యోధనులాంటి పరమ నీచులైన అభిమానం లేని నిరభిమానులైన వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ క్వచిదపి కుమాతా నభవతి. దుర్మార్గురాలైన తల్లి మాత్రం లోకంలో కనిపించదు. ప్రతి తల్లి జాగ్రత్తగా మంచితనాన్నే పిల్లవానికి నేర్పాలని అనుకుంటుంది కానీ పిల్లవాడి నాశనాన్ని కోరేటటువంటి తల్లి ఎక్కడా మనకి కనిపించదు. వృశ్చిక జాతం. తేలు పిల్లల్ని కనేటటువంటి తీరుని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పరమ భయంకరమైనటువంటి విషయాన్ని కొండెల్లో పెట్టుకున్నటువంటి తేలు, వచ్చి పోయేవారికి వడ్డించు బొమ్మ అయినటువంటి తేలు, అలా వేలుగాని పొరపాటున మనం పెడితే పట్మని కుట్టి వెంటనే శరీరం అంతా విషమయం చేయగలిగిన శక్తి కలిగిన తేలు, విషప్రాణి అయినటువంటిది తన వీపిని అలా చీల్చుకుని లోపల నుంచి పిల్లల్ని అలా పుడిచా చేస్తున్నది. అందరిలా తేలు యొక్క పిల్లలు కలగవు. వీపు భాగం చాలా పల్చబడుతుంది గర్భం ధరించిన తర్వాత తేలు. ఆ తేలు వీపు చీరుకుపోయి అలా చిట్లిపోయిందంటో చిన్న చిన్నగా తేళ్లన్నీ అవతలకు వస్తాయి. అంటే ఏమన్నమాట? తను గర్భాన్ని ధరించడం అనేది తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి అన్నమాట. అందుకని తేలు తన భర్తతో సంయోగించే వేళ సగం సేపు దుఃఖిస్తుందట, సగం సేపు ఆనందిస్తుందట. నేను నా పిల్లల్ని సుఖంగా చూసుకోలేకపోతాననేది దుఃఖం, నాకు సంతానం కలిగి నా వంశాన్ని నేను రక్షించుకోగలుగుతున్నాననే ఆనందం. ఎంత ఆశ్చర్యం! పితుశతగుణం మాతా గౌరవేణాతిరిచ్యతే. తల్లికి పిల్లలకి ఉండే అనుబంధం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడైనా తల్లికి పిల్లవాడికి కానీ పట్టుదల వస్తే పిల్లవాడు దిగిరాడు, తల్లే దిగొస్తుంది. పితుశతగుణం మాతా. ఆయుధము పట్టేతునేనని, ఆయుధము పట్టనేనని. కురుక్షేత్రంలో యుద్ధం సాగుతోంది. ఏమైనా ఆయుధాన్ని కృష్ణుని చేత పట్టించుతానని పోరాడుతున్నాడు భీష్ముడు. భీష్ముడు ఎంత యుద్ధాన్ని చేసినా సరే ఆయుధాన్ని పట్టను నేను అని కృష్ణుడు అర్జునుడిని వెనకాల పెట్టుకుని అర్జునుడితో యుద్ధాన్ని చేయిస్తున్నాడు. తల్లి అయినటువంటి కృష్ణుడికి, సంతానమైనటువంటి భీష్మునికి, అంటే ఆ తల్లి పిల్లల లాంటి వారికి ప్రారంభమైంది చిన్న పట్టుదల. చివరికి ఆయుధాన్ని పట్టుకుని కృష్ణుడే భీష్ముని మీదికి దూకాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి. అద్భుతమైన పద్యం అది. తల్లి పిల్లలకి పట్టుదలొస్తే తల్లి దిగొస్తుంది. పితుశతగుణం మాత గౌరవేణాతిరిచ్యతే. మనం జీవితంలో ఎన్ని తప్పు పనులు చేశామనేటటువంటిది తల్లి యొక్క చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుని ఒక్కసారి చూస్తే అమ్మా నువ్వు చెప్పింది నేను వినక ఎంత పొరపాటు చేశానని ఖచ్చితంగా దుఃఖం వస్తుంది.